హాయ్ ఎవ్రీవన్, నేను మీ మనీ ఎంకే ఫామ్. ఈరోజు అయితే అవంతి కాలేజ్కి రావడం జరిగింది. చిన్న పని మీద వచ్చాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ అవంతి కాలేజ్కి అయితే రావడం జరిగింది. ఎందుకంటే నేను డిగ్రీ చదివే టైంలోని నాకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది పడేది. ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్ నేను ఇక్కడే రాసి పాస్ అయ్యాను. ప్రిన్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. బట్ ఆల్రెడీ టైం వచ్చేసి 1 అయింది. స్టాఫ్ మొత్తం లంచ్కి వెళ్ళారంట. నేను కూడా ఈ లోపు లంచ్ చేసేద్దాం అనేసి డిగ్రీ డిపార్ట్మెంట్లో ఉన్న క్యాంటీన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ పడింది. ఫ్రైడ్ రైస్తో రైతా విత్ బంగాళదుంప కర్రీ ఇచ్చారు. పర్వాలేదు, టేస్ట్ వచ్చేసి యావరేజ్గా ఉంది. మీరు ఎప్పుడైనా అవంతి కాలేజ్ ఆఫ్టర్నూన్ ఏదైనా వర్క్ మీద వచ్చినట్లయితే డిగ్రీ డిపార్ట్మెంట్ దగ్గర క్యాంటీన్ ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆటో ఎక్కి తారపల్లి సెంటర్కి రావడం జరిగింది. నేను డిగ్రీ చదువుతున్న ఫస్ట్ ఇయర్ నుంచి ఈవెన్ని ఈ బస్ స్టాప్ కాడే చూస్తాను. ప్రతిరోజు తీసుకొచ్చి ఇక్కడ సమోసాలు అమ్మడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ 1.5 ఇయర్ తర్వాత నేను మళ్ళీ ఇలా ఇక్కడికి తగరపల్సి వచ్చి వీడి దగ్గర సమోసాలు తీసుకుంటాననేసి అసలు గెస్ట్ చేయలేదు. ఈలోపే బస్సు కూడా వచ్చేసింది. మన తగరపల్లి సెంటర్ నుంచి వైజాగ్లో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్కి 222 బస్సు వెళ్తుంది. ఇలాంటి మరికొంత మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.